మియాపూర్ భూ స్కామ్ దేశంలోనే పెద్దదన్నారు టీడీపీ నేతలు. సీబీఐ తోటి దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిసి తమ దగ్గరున్న ఆధారాలను ఇచ్చినట్లు చెప్పారు. భూ స్కామ్ నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు నేతలు. రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ గారు కలిసి ఈ భూములను కాపాడడంలో కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని గోల్డ్ స్టోన్ ప్రసాద్ చేసినటువంటి ఈ భూ దోపిడీ పైన గత 2 వారాలుగా పత్రికలలో ప్రసార మాధ్యమాలు వచ్చినటువంటి పతాక శీర్షికలను ప్రముఖమైన వార్తలన్నిటి కూడా క్రోడీకరించి తెలుగుదేశం పార్టీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నిటి కూడా గవర్నర్ గారికి సమగ్రంగా వివరించడం జరిగింది. గవర్నర్ గారు పూర్తి సమయం ఇచ్చి ప్రతి పదాన్ని కూడా అర్థం చేసుకొని కొన్ని వివరణలు కూడా తీసుకొని సమగ్రమైనటువంటి విచారణ చేపిస్తున్న వారు హామీ కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దేశంలో అతిపెద్దదైనటువంటి భూ కుంభకోణంలో ఉన్నటువంటి బడాబాబులు బయట పెట్టాలన్నా, వాళ్ళు బయటకు రావాలన్నా, అసలైనటువంటి దోషులకు శిక్ష పడాలన్నా సిబిఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ కూడా చేస్తున్నాం. ఏది సిబిసిఐడికి ఇచ్చినా దాన్ని మురుగబెట్టినరు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సిబిఐ విచారణకు ఆదేశించాలి. కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో కాందిశీకుల భూములు ఉన్నాయి. కాందిశీకుల భూములను కాపాడవలసింది కేంద్ర హోంశాఖ.